మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి అపూర్వని అడుగుతూ ఉంటుంది. అదేంటంటే రాత్రి మీరు శోభాచంద్ర అని చెప్పారు కదా అని అడుగుతుంటే, అవును నేనే అపూర్వని, నేనే గోరింటాకు పిన్నిని, నేనే శోభాచంద్రని, అన్నీ నేనే అని భూమి మాట్లాడుతుంటుంది. అదేంటి అపూర్వ ఇలా మాట్లాడుతుంది అని గోరింటాక్ పిన్ని అనుకుంటూ ఉంటుంది. నేనే చెండిని అని అపూర్వ అలాగా భూమి చెప్తూ ఉంటుంది. భూమి వేలు చూపిస్తూ అపూర్వకి ఇక వార్నింగ్ ఇస్తూ జుట్టంతా చెరిపేసుకొని పరిగెడుతుంటుంది. నానా బయటికి కేకలు వేస్తూ వస్తూ ఉంటుంది. అపూర్వ బయటికి రాకుండా డోర్ లాక్ చేసేస్తుంది. ఏమైందమ్మా ఏమైంది అని సరిచంద్ర కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఏమోనన్నా ఆంటీ ఏదోగా ప్రవర్తిస్తోంది, అసలు ఆంటీ కాదనిపిస్తోంది నాన్న, పిచ్చిగా మాట్లాడుతోంది, పిచ్చిగా ప్రవర్తిస్తోంది. రాత్రి కూడా శోభాచంద్రమ్మ ఫోన్ లేదనిపిస్తోంది, ఏదో కొరిదెయ్యం పున్నట్టుంది నాన్న అని భూమి నటిస్తూ చెప్తుంటే, నిజమేనా అని గోరింటాకు పిన్ని అనుకుంటుంటుంది. అపూర్వ ఇక డోర్ని కొడుతూ ఉంటుంది. చూసారా ఇప్పుడు కూడా డోర్ని ఎలా బాదుతుందో, కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి, నన్ను ఎలా కొట్టిందో, నేను ఆ దెబ్బలకి తాళలేకపోయాను, పిచ్చిగా కొట్టేసింది అని భూమి అంటుంది. చెరి నువ్వు వెళ్ళు, ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయి అని చెప్తూ ఉంటే, అమ్మో కల్లో దయ్యం వస్తేనే నేను బెడ్ మీద నుంచి అస్సలు దిగను, ఇంక లైవ్లో నా వల్ల కాదు, మీలో ఎవరైనా వెళ్ళండి అని చరణ్ ఇక దండం పెట్టేస్తాడు. పిన్ని గారు మీరైనా వెళ్ళండి అని భూమి అంటుంది. అమ్మో నా వల్ల కాదమ్మా అని గోరింటాకు పిన్ని అంటుంది. అపూర్వనే దెయ్యంలోకి దెయ్యం దూరింది అంటే పెళ్ళి కాకుండానే నా ప్రాణాలు తీసేస్తుంది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటుంది. అమ్మా భూమి నేను వెళ్తానమ్మా అని కేపీ అంటూ ఉంటాడు. వెళ్ళండి అని భూమి అంటుంది. అపూర్వ ఇక బెడ్పై కూర్చుంటుంది. ఆ దెబ్బలన్నింటినీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ లోపలికి వస్తాడు. అపూర్వ లేచి నిల్చుంటుంది. కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అయితే కృష్ణప్రసాద్ అయితే ఆ కోపానికి కొంచెం భయపెడతాడు. మళ్ళీ అంతే వేగంగా వస్తువులన్నిటి దగ్గరికి వచ్చి, నన్ను కొట్టకండి అపూర్వ గారు, నన్ను కొట్టకండి అని వస్తువులన్నిటిని కూడా కింద విసిరేస్తూ ఉంటాడు. ఆయనే ఇక డోర్కేసి కొట్టుకుంటూ ఉంటారు. అపూర్వ గారు నన్ను కొట్టకండి అని బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అపూర్వకైతే ఏమీ అర్థం కాదు. ఇదంతా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అరుద్దామంటే నోట్లో నుంచి మాట రాదు. కృష్ణప్రసాద్ అయితే అక్కడున్న వాటినన్నిటిని కూడా కింద విసిరేస్తాడు. ఇక అపూర్వ తన్నే కొట్టినట్టు ఇక దెబ్బలు భరించలేక చాలా వేగంగా బయటకు వచ్చి పెడతాడు. ఏమైంది అని అందరూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు. ఏమైంది అంకుల్ అని భూమి నటిస్తూ అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారికి కొరివిదెయ్యం పట్టింది, ఉగ్ర రూపం దాల్చింది, నేను వెళ్ళి భూత వైద్యుడిని తీసుకొచ్చేస్తాను, ఎవరు కూడా తలుపు మాత్రం అసలు తీకండి అని కృష్ణప్రసాద్ అంటాడు. అలాగే అని అందరూ అంటారు. అక్కడే ఇక అపూర్వ మళ్ళీ తలుపులు కొడుతూ ఉంటుంది. ఎవరు కూడా తలుపు అయితే ఇక ఓపెన్ చేయరు. ఈ కృష్ణప్రసాదే భూత వైద్యుడిలా ఒక వేషం వేసుకొని ఇక అంతా దానికి తగినట్లు ముగ్గు అంతా కూడా రెడీ చేసుంటాడు. ఇక దానికి తగినట్టు మంత్రాలు కూడా చదువుతూ ఉంటాడు. కొరువు దెయ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముగ్గులో కూర్చోబెట్టండి అని చెప్తూ ఉంటాడు. ఇక భూమి చరణ్ అయితే బలవంతంగా అపూర్వని తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెడతారు. అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూస్తూ సైగ చేస్తుంది, చేత్తో పిలుస్తూ ఉంటుంది. పిన్ని గారు మీరు కూడా వచ్చి వీడితో పాటు కూర్చోవాలంట, రండి కూర్చోండి అని భూమి అంటుంది. గోరింటాకు పిన్ని అయితే ఇంకా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. అమ్మో దెయ్యం పట్టింది కదా, నేనెందుకు కలిపి కూర్చోవడం, నేనైతే దెయ్యం వదిలిన తర్వాతే వెళ్ళి మాట్లాడతాను అని గోరింటాకు పిన్ని అయితే దూరంగా వెళ్ళి నిలబడుతుంది. అపూర్వ లేవాలని ట్రై చేస్తూ ఉన్నా కూడా భూమి అయితే బలవంతంగా అపూర్వని లేవనీయకుండా కూర్చోపెడుతుంది. అపూర్వ ముఖంపై విభూతిని చల్లుతూ ఉంటాడు. అపూర్వ అయితే కొట్టడానికి కృష్ణప్రసాద్ మీదకే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అంతే వేగంగా అతను విభూతి చల్లుతూ ఉంటాడు అపూర్వ ముఖం పైన. అపూర్వ అయితే దగ్గుతూ ఉంటుంది. లేవటానికి కూడా కుదరదు, అలాగే కూర్చొని ఉంటుంది. ఇదంతా కూడా అర్థం కాక షాకే చూస్తూ ఉంటుంది. ఈ కొర్రి దెయ్యం నోరు విప్పడం లేదు, కాబట్టి నోరు విప్పేలా నేను చేస్తాను. ఒక దేవీ జలాన్ని, గంగా జలాన్ని తీసుకొచ్చాను, ఇదిగోమ్మా ఈ జలాన్ని ఆవిడ చేత తాగించు అని ఈ కషాయం ఉండే ఒక పాత్రని భూమి చేతికిస్తే, ఇదిగో దీనిలో కషాయం ఉంది, ఇది నీకు మాటలు రావడానికి, ఇది తాగిన కాసేపటికే నీకు మాటలు వస్తాయి, మాటలు వచ్చిన తర్వాత నీకు శోభాచంద్ర ఫోన్ లేదని చెప్పాలి. నువ్వు అలా చెప్పలేదే అనుకో, అదిగో పక్కన ఇంకో ముంత ఉంది కదా, ఆ ముంతలో విషం ఉంది, ఈసారి నేను దాన్ని తాగించేస్తాను, నీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త, నేను చెప్పినట్లే చేయాలి అని భూమి అపూర్వాన్ని బెదిరిస్తూ ముంత చేతికిస్తుంది.
అపూర్వ అలా తర్వాత ఇక చేసేదేమీ లేక ఇక అపూర్వ ఆ కషాయాన్ని తాగుతూ ఉంటుంది. చాలా చేదుగా ఉంది అని చెప్తూ ఉంటుంది. భూమికి చెప్తూ ఉంటే తాగు అని భూమి బలవంతంగా తాగిపిస్తూ ఉంటుంది. ఇక మొత్తం తాగేస్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరు? నువ్వు మామూలు దయ్యానివి కాదు, నువ్వు బిషబిష దయ్యానివి అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమి ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ కొరడాన్ని తీసుకొని బిషబిష నువ్వు మాట్లాడతావా అని కొరటతో బాగా కొడుతూ ఉంటాడు. అపూర్వ అయితే ఇక నొప్పి భరించలేక చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. చెప్పు, నోరు విప్పు అని మంత్రగాడు వేషంలో ఉన్న కృష్ణప్రసాద్ కొడుతూ ఉంటాడు. ఆ నొప్పులు తాళలేక ఇక అపూర్వకి ఇక మాటలు రావడం మొదలవుతాయి. బావా, నాకే దెయ్యం పట్టలేదు బావా, ఈ భూమి నాతో ఆడుకుంటుంది బావా అని అపూర్వ అంటుంది. అయ్యో, నువ్వు నన్ను బాగా కొట్టి మళ్ళీ నా మీద ఇలా చెప్తున్నారేంటండి అని భూమి చెప్తుంది. లేదు లేదు అని అపూర్వ భూమి మీద ఇక ఎన్ని చెప్తున్నా శరత్చంద్ర అయితే పట్టించుకోడు. దెయ్యం వదిలినట్లేదు, ఇంకో కషాయం తాగించేయాల్సిందే. వెంటనే కృష్ణప్రసాద్ ఈసారి విషం ఉండే కషాయాన్ని తీసుకొని అపూర్వ జుట్టు పట్టుకొని బలవంతంగా తాగిస్తూ ఉంటాడు. అప్పుడే అది విషమని అపూర్వ గుర్తు తెచ్చుకుంటుంది. లేదు లేదు, నాకు ఏ దెయ్యం పట్టలేదు, నా రాత్రి శోభచంద్రకు కూడా నన్ను పూనలేదు అని అపూర్వ అయితే నిజం చెప్పేస్తుంది. రాత్రి జరిగింది చెప్తుంది అంటే దెయ్యం వదిలేసినట్లే స్వామి అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మంత్రగాడి విషయంలో ఉన్న కృష్ణప్రసాద్ బెషబెష అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి, నీకు శోభచంద్ర పోనలేదా అంటే నువ్వు అబద్ధం చెప్పావా అపూర్వ అని శరత్చంద్ర చాలా కోపంగా అడుగుతూ ఉంటే, అవును బావా, నాకు శోభచంద్రక్క పోనలేదు, నేను అబద్ధం చెప్పడం కాదు బావా, ఇదిగో ఈ భూమి కూడా అబద్ధమే చెప్పింది, ఈ భూమికి కూడా శోభచంద్ర పోనలేదు అని అపూర్వ భూమి వైపు చూస్తూ భూమిపై చెప్తూ ఉంటే శరత్చంద్ర అయితే అపూర్వ చెంపై కొడతాడు. నువ్వు అబద్ధం చెప్పింది కాకుండా నెపం భూమిపైన వేయాలనుకుంటున్నావా? చెప్పు, అసలు నా శోభాచంద్రని అడ్డు పెట్టుకొని నువ్వెందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది, చెప్తావా లేదా అని శరత్చంద్ర అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏ తల్లికైనా కూడా బిడ్డలపై ప్రేమ ఉంటుంది కదా బావా, అసలు ఈ భూమిని దత్తత తీసుకోవడం, ఆస్తిలో వాటా ఇవ్వటం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు అని అపూర్వ తన నిర్ణయం చెప్తుంది. అందుకే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది అని అపూర్వ అంటుంది. నోర్ముయ్ అని శరత్చంద్ర మళ్ళీ కొట్టపోతూ ఒకసారిగా ఆగిపోతాడు. ఇంకోసారి నా శోభాచంద్రని అడ్డు పెట్టుకొని ఇలాంటి నాటకాలు ఆడావే అంటే నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. చెర్రీ, దత్తత కార్యక్రమం యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది, మీ నాన్నని ఆ ఏర్పాట్లన్నీ చేయమని చెప్పు అని శరత్చంద్ర ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి అయితే ఇది విని చాలా సంతోషంగా అపూర్వ వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది. అపూర్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. ఇక చందు గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నక్షత్రకి లోపల ఆక్సిజన్ మాస్క్ పెడతారు. బ్లడ్ అంతా తుడిచేసి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడే గగన్ వస్తాడు. నక్షత్ర ఎక్కడుంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. చూపిస్తా అని ఐసీయూలో ఉన్న నక్షత్రని చందు చూపిస్తూ ఉంటాడు. అసలు ఎలా జరిగిందంట అని గగన్ అడుగుతూ ఉంటాడు. మన సైట్ పక్కన లోయలో పడిపోయి ఉంటే ఎవరో చూసి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను. నీతో మాట్లాడిన తర్వాత తను కావాలని వాంటెడ్గా ఆ లోయలో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిందో లేకపోతే పొరపాటున పడిపోయిందో మాట్లాడిన నీకే తెలియాలి. లాస్ట్గా తనతో మాట్లాడింది నువ్వే కదా, నీకే తెలుసుండాలి. తర్వాత చీకటి పడింది కాబట్టి ఎవరో తర్వాత చూసి ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందిరా, ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయితో నువ్వు ఏం మాట్లాడావు అని చందు అడుగుతూ ఉంటాడు గగన్ని. తన గురించి నీకు తెలియాలి అంటే అసలు నా జీవితంలో ఏం జరిగిందో అదంతా నీకు తెలియాలి అని గగన్ తన గతమంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక అలా నా బాల్యాన్ని నేను పోగొట్టుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చాను, కానీ నా శత్రువు కూడా నన్ను వెంటాడుతూ వచ్చాడు అని శరత్చంద్రతో జరిగిన గొడవలన్నీ కూడా గగన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ నక్షత్ర ఎవరో కాదు, నా శత్రువు కూతురు, ఆ శరత్చంద్ర కూతురు అని గగన్ అయితే ఇక బాధపడుతూ కోపంగా చెప్తూ ఉంటాడు. నా ఫోన్లో నుంచి మెసేజ్ తానే పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది, ఎంత చెప్పినా వినటం లేదు, ఇదిగో ఈ పరిస్థితి తెచ్చుకుంది అని గగన్ కూడా అది కూడా చెప్తూ ఉంటాడు. ఐఎమ్ సో సారీ రా గగన్, నీ జీవితంలో ఇంత పెయిన్ఫుల్ విషయాలు ఉన్నాయని ఇప్పుడే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ నక్షత్ర గురించి వాళ్ళకి నువ్వు ఎలా ఇన్ఫామ్ చేస్తావు అని చందు
చందు అడుగుతూ ఉంటాడు. ఏముంది, నాకు తెలిసిన విధంగానే చెప్తాను అని గగన్ అంటాడు. నో, నువ్వు ఇప్పుడు అలా చెప్పావే అనుకో, నక్షత్ర ఏదైనా కారణం చేత ప్రాణాలు పోగొట్టుకుందనుకో, నువ్వే నక్షత్రని లోయలోకి బలవంతంగా తోసేసి ప్రాణాలు తీసేవని నీపై నింద వేస్తారు. పోలీస్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ముందుగా గొడవ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను నక్షత్ర గురించి చెప్పినప్పుడు ఎలా అయితే అర్థమైందో అలా మాత్రమే చెప్పు, కావాలంటే తర్వాత నీకు అర్థమైంది చెప్పచ్చు అని చందు అంటాడు. యూ క్యాచ్ మై పాయింట్ అని చందు అడుగుతుంటే అలాగేనని గగన్ అంటాడు. నక్షత్ర తలకి కట్టు కడతారు.